లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ అయితే బాగా ప్రమోట్ అయిపోతున్నాయి. ఇన్స్టాలో ఎక్కడ చూసినా కానీ అదే. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో నేను ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను, నాకు కార్ వచ్చింది, నాకు ఐఫోన్ వచ్చింది, నాకు ఇల్లు తీసుకున్నాను నేను ఇట్లా బెట్టింగ్ వేసి అని. సో వీళ్ళని చూసి దాదాపు చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ ఎక్స్టెంట్కి వెళ్తున్నారంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ అది వాళ్ళు ప్రమోటింగ్ కాబట్టి ప్రాఫిట్స్ ఏమి ఉండవు. సో లాస్ వచ్చేసరికి వీళ్ళందరూ సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారు. సో అంటే ఈ వాళ్ళు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటంటారు? మ్యామ్, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అంటే గ్రీడ్, పైసలు కావాలి. నాకు తొందరగా షార్ట్ కట్గా వస్తుంటే వై షుడెంట్ ఐ? అరే వాళ్ళకి వచ్చింది నేను ఎందుకు తీసుకోకూడదు? అందరికీ ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద యాప్స్, బ్యాంక్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో మరి ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎవరిని ట్రస్ట్ చేయొద్దు అన్నది మీ ఇంటలెక్ట్కే వదలాలి. యూ హ్యావ్ టు డూ థరో రీసెర్చ్ ఆన్ ఎనీథింగ్. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళు ఒక సెకండ్ మీరు ఇందాక అన్నట్టు పాజ్ తీసుకొని అసలు ఏంటి అని ఒక ఆలోచించే పొజిషన్లో కూడా ఉండట్లేదు. ఎందుకు అని అంటే నార్మల్గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కొంతమందిని మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే నేను వాళ్ళని పర్సనల్గా ఏం అనట్లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్కి మీ ఎడ్యుకేషన్కి తెలిసిపోతుంది మీరు ఏ లెవెల్ ఆఫ్ థింక్ మీకు ఉంటుంది వాళ్ళకు ఉంటుంది అని చెప్పి. మీకంటే చిన్న పిల్లలు అంత సంపాదిస్తున్నారు అంతా అని అంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చే థాట్ ఏంటిదంటే నాకంటే చిన్న వాళ్ళు ఇలా సంపాదిస్తున్నారు, నేను కూడా వాళ్ళలాగా సంపాదించాలి అని ఒక ఆ ఆలోచనలో వెళ్ళి ఇలా చేస్తున్నారు. సో ఈ అనేది మొత్తం సూసైడ్స్కి దారి తీస్తుంది. సో అంటే ఆ థాట్ని ఆపే అంటే ఎలా బయటికి రావాలి అని అంటారు ఆ థాట్స్ నుంచి? బిల్డింగ్ అండి, ఒకే ఒక సొల్యూషన్ దీనికి ఏంటి అంటే అవేర్నెస్ బిల్డింగ్. ప్రతి ఒక్కరు, నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మనం మెట్రోస్ వాడుతూ ఉంటాం, ఈ ఎల్లో లైన్ దాటి వెళ్ళకండి అని కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది ఆ రీల్. కానీ అందరూ ట్రైన్ అక్కడ కనిపించగానే ఎల్లో లైన్ దాటేస్తారు. ప్రతి ఒక్కరు ఒక్క సెకండ్ కూడా దేర్ మైట్ బీ యువర్ ఓన్ లైఫ్ ఎట్ స్టేక్. అంటే మీ దాకా వచ్చాక కూడా మీరు అది పట్టించుకోవట్లేదు అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు? అసలు మీ ఆలోచన సరళి ఎలా ఉంది? ఎవరికి టైం లేదు ఇది ఆలోచించాలి, అది ఆలోచించాలి. యాక్చువల్గా బ్రెయిన్ ఈజ్ అ ఆర్గన్, ఫిజికల్ ఆర్గన్. ఇట్ రిక్వైర్స్ టైమ్ టు ప్రాసెస్ థింగ్స్. ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్. మీరు ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ సక్సెస్, ఇట్ ఈస్ మేడ్ ఫర్ సర్వైవల్. అందుకని ఎందుకు బ్రెయిన్ ఎప్పుడైనా సరే ఏదైనా ఫియర్ వచ్చింది లేకపోతే ఏమైనా క్రైసిస్ వచ్చింది అంటే రెండు ఆలోచిస్తుంది బ్రెయిన్, ఫ్లైట్ ఆర్ ఫైట్. నేను పరిగెత్తాలా ఇక్కడి నుంచి, అవాయిడ్ చేయాలా, లేకపోతే ఫైట్ చేయాలా, ఇదే ఆలోచన ఉంటుంది. ఈ ఫ్లైట్ ఆర్ ఫైట్ ఎప్పుడైతే ఆలోచన వస్తుందో దాన్ని మీరు దట్స్ వై లెర్నింగ్ పాజింగ్ అట్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్పించాలి. మన పేస్ పెరిగిపోయింది, స్పీడ్ పెరిగిపోయింది లైఫ్ది. అందుకని మనం కూడా ఫాస్ట్ ఎప్పుడన్నా యాంగ్జైటీ లేకపోతే అరే ఈరోజు ఏంటి బోర్ కొట్టింది ఈరోజు అని అనిపిస్తుంది. యూనో యు ఆర్ నాట్ ఇన్ హేస్ట్, మరి పరిగెత్తట్లేదు ఎక్కడికి తయారవ్వట్లేదు అంటే ఆ రోజు చాలా బోరింగ్గా అనిపిస్తుంది. అలా ట్యూనప్ చేసేసుకున్నాం మన సోషల్ లైఫ్ని. సో ఈ టైంలో ఏం చేయాలి అంటే ప్లీజ్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఆన్ సెల్ఫ్ కేర్. నీ ఆలోచనలు నువ్వు పట్టుకుని చూడు, అసలు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏమైనా గోల్ సెట్ చేసుకున్నావా, లైఫ్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్లాలని అనుకుంటున్నావు, ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నావు, ఈ పొజిషన్లోనే జీవితాంతం ఉంటావా, వేరే పొజిషన్కి ఏమైనా వెళ్తావా, వెళ్ళాలంటే నువ్వు అప్స్కిల్లింగ్ ఏం చేసుకోవాలి. యూ హ్యావ్ టు పాజ్, థింక్, వెయిట్ అండ్ ప్లాన్. అప్పుడు మీకు స్లోగా మీకు ఆ సెటప్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ టైంలో ఒకలా బిహేవ్ చేయాలి, వైల్ స్టడీయింగ్ ఇంకోలా బిహేవ్ చేయాలి, పెళ్ళి అవుతుంటే ఒకలా ఉండాలి, పెళ్ళి అయ్యాక ఒకలా ఉండాలి, ఒక ఏజ్లో ఒకలా ఉండాలి. ఇలా యూ హ్యావ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ డిఫరెంట్ సెటప్స్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మీకు అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఏ ఏజ్లో ఎలా చేయాలి అనేది ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ గో అండ్ సిట్ విత్ ఎ కౌన్సిలర్, సైకాలజిస్ట్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలర్స్ ఉన్నారు, మ్యారిటల్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ని నేర్చుకోవాలి. ఒకప్పుడు ఏంటి అబ్జర్వేషన్ తోటే అని మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాం కదా. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో వీ యూస్ టు అబ్జర్వ్ మెనీ కపుల్స్ అరౌండ్. అందరూ ఒక్కొక్క వెరైటీగా ఉండేవాళ్ళు వాళ్ళ మ్యారిటల్ రిలేషన్షిప్స్. సో ఆ మ్యారిటల్ రిలేషన్షిప్స్ని అర్థం చేసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని మనకి కావాల్సినట్టు ట్యూన్ చేసుకునేవాళ్ళు. సో డైవర్సెస్ తక్కువ ఉన్నాయి. అండ్ నేను అనట్లేదు అంటే అట్రాసిటీస్ అవి ఉన్న చోట మీరు ఉండాలి అని, కానీ ఒక్కసారి మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యూ హ్యావ్ టు అప్హెల్డ్ ద ఇన్స్టిట్యూషన్ వాల్యూస్ యూ నీడ్ టు గివ్ దట్ కమిట్మెంట్.
అందుకనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పెళ్ళి చేసుకునే ముందు మీరు ఇప్పుడు 18 years to 25 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్ని అడగండి పెళ్లి చేసుకుంటావారా అంటే 80% తెలిసే నో. వై ఆర్ దే సేయింగ్ నో? నో, దే హ్యావ్ అబ్జర్వ్డ్ దేర్ పేరెంట్స్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. అంటే పేరెంట్స్ ఎలా అయితే ఫైట్ చేశారో మనం మా లైఫ్ కూడా అలానే ఎలా ఉంటుంది సెక్యూరిటీ చెప్పండి. మీరు మీకు ఇష్టపడాలి ఒక దాని గురించి అంటే ఎవరినన్నా చూసి అబ్బా వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అని అనిపించాలి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు మీకు కనిపించకపోతే మీరు ఎందుకు అది ఆప్ట్ చేస్తారు? వేర్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్ ఇన్ అవర్ లివింగ్? అంటే వాట్ ఆర్ యూ గివింగ్? ఏం మెసేజ్ ఇస్తున్నాం నెక్స్ట్ జనరేషన్కి? మనం కొట్టుకుంటున్నాం. సి ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడెంట్ ఎట్ ఆల్ ఫైట్. మ్యారేజ్ వితౌట్ ఫైట్ ఈస్ ఎ డెడ్ మ్యారేజ్. అలా ఉండకూడదు. రిలేషన్లో అయినా ఫైట్స్ ఉంటాయి, బట్ హెల్దీ ఫైట్స్. రెజల్యూషన్స్ షుడ్ బి ఫాస్టర్. రెజల్యూషన్స్ షుడ్ బి ఆల్సో విజిబుల్. ఇప్పుడు ఎప్పుడో ఎవరితోటో మాట్లాడుతుంటే ఇప్పుడు ఇద్దరు రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు బ్యాడ్ అంతా అందరికీ చెప్తారు, కానీ వాళ్ళు చేసే గుడ్ గురించి ఎవరైనా చెప్పరు. ఎందుకంటే యూ రిమెంబర్ యువర్ ఎనిమీస్ బెటర్ దెన్ యువర్ ఫ్రెండ్స్. అప్రిషియేట్ చేసే పర్సన్ నీ లైఫ్లో ఉన్నాడంటే గ్రాంటెడ్, టేకెన్ ఫర్ గ్రాంటెడ్, వాళ్ళు ఉంటారులే ఎలాగన్నా. అప్రిషియేట్ చేయని పర్సన్ ఎవరన్నా లైఫ్లో ఉన్నాడు, వీడిని నేను అప్రిషియేట్ చేయించుకోవాలి. సో ఈ జిజ్ఞాస, ఈ క్వెస్ట్ తోటి మనం వాళ్ళ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. అల్టిమేట్లీ ఏమవుతుంది? వీఆర్ థింకింగ్ ఓన్లీ నెగిటివ్. షీ సెడ్ దిస్, హీ సెడ్ దట్, షీ సెడ్ దిస్, షీ ఈస్ డూయింగ్ దిస్, హీ ఈస్ డూయింగ్ దట్, ఇవే జరుగుతున్నాయి. కానీ మీరు స్టిమ్యులేషన్ ఎక్కడి నుంచి అంటే మిమ్మల్ని మీరు ప్రేరేపణ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? నెగిటివిటీ నుంచి, పాజిటివిటీ నుంచి కాదు. సో మీరు ట్యూనప్ అయ్యేది కూడా అలాగే అవుతుంది. ఇజంట్ ఇట్? వాట్ యూ థింక్ యూ రీప్, వాట్ యూ సో యూ రీప్ అన్నట్టు. వాట్ యూ థింక్ దట్ విల్ హ్యాపెన్, మేనిఫెస్టేషన్. For more videos like this, subscribe Big TV channel.